మున్ను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసిన మంచి కిచెన్ ఐటమ్స్ కొన్ని డెకర్ ఐటమ్స్ చూపించబోతున్నాను, డెకర్ ప్లాంట్స్ చూపించబోతున్నాను. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయినాయి. సో టిఫిన్ బాక్స్ అయితే మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రోడక్ట్ కదా. సో నేనైతే ఫస్ట్ నేను ఒక మంచి హాట్ ప్యాక్ చూపించబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనం ఇలాగా క్యారింగ్ కూడా ఈజీ, జస్ట్ ఇట్లా క్యారీ చేయొచ్చు. ఇలాగా హ్యాండిల్ వచ్చింది దీనికి, ఆర్ఎల్స్ మీరు ఇలా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, హాట్ ప్యాక్ అయితే ఓపెన్ చేద్దాము. ఇది హాట్ ప్యాక్ లోని టోటల్ 4 బాక్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. చూపిస్తాను. మనకి ఇంత లెంత్ వస్తుంది, లోపలికి వచ్చేసి ఇంత వస్తుంది అనమాట. సో ఇట్లా 4 బాక్సెస్ ఉంటాయి, 1 2 3. ఇదిగోండి, ఇది 4th బాక్స్ అనమాట. ఇది స్మాల్ కర్రీ అట్లా వేసుకోవడానికి. సో దీని లోపల చూసినట్టయితే ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్, క్వాలిటీ అయితే మాత్రం 100% చాలా బాగుంది. అండ్ ఇంకొక బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. వీటి లిడ్లు కూడా చాలా టైట్ గా ఉన్నాయి. నేను మీకోసం ఓపెన్ చేసి చూపించా, టైట్ గా ఉందనమాట. చాలా ఓపెన్ చేయడమే ఇబ్బందిగా అనిపించింది నాకు. సో ఇదైతే లోపల అయితే ఇంత చాలా సరిపోతుందండి. కిడ్స్ కి ఇట్లా 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా హ్యాపీగా లంచ్ అనేది ప్రిపేర్ చేసి పంపించవచ్చు. చాలా బాగుండిద్ది. సో ఇది మన ఫస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనేది చెప్తాను. ఎప్పుడు మనం మార్నింగ్ ఎప్పుడో వంట చేస్తామండి, వాళ్ళు తినేది ఆఫ్టర్నూన్ 1-1:30 వరకు. సో అప్పటి వరకు మనకి వండిన ఫుడ్ కొంచెం హాట్ గా ఉంటే పిల్లలు హెల్తీగా ఇంకా మంచిగా తినడానికి ఇష్టపడతారు కదా. సో అలాంటప్పుడు మనం ఇలాంటి హాట్ ప్యాక్స్ ని ప్రిఫర్ చేస్తామంటే కిడ్స్ కి ఫుడ్ వేడిగా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తినడానికి చాలా ఇష్టపడతారు అనమాట. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ హాట్ ప్యాక్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో వచ్చేసింది, 100% రికమెండెడ్ క్వాలిటీతో వచ్చింది. డెఫినెట్ గా ట్రై చేయండి కావాలంటే. ఈ లిడ్ కూడా చాలా బాగుందండి, చాలా టైట్ గా ఉంటుంది, లీకేజ్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎంత బాగుంది చూడండి. సో చక్కగా పెద్ద కొంచెము మనము వంటలు వండుకోవడానికి వీటిలో రైస్ చేసుకోవచ్చు, లేకపోతే పరమాన్నం వండుకోవచ్చు, చక్కగా వంటలు చేయడానికి, ఇంకా పెళ్ళిళ్ళ టైంలోని చక్కగా డెకర్ చేయడానికి, అన్నిటికి కూడా చాలా బాగుండే ఐటమ్, యూస్ఫుల్ ఐటమ్. వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, పాలు మరగపెట్టుకోవచ్చు, మనం దోసపిండి బ్యాటర్ చేసినప్పుడు దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్. నాకు ఈ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చింది, కొత్తగా వచ్చింది. అండ్ క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా బడ్జెట్ లో వచ్చేసింది. అసలు క్వాలిటీ అయితే సూపర్ గా వచ్చింది. దీనికి వాళ్ళు లిడ్ కూడా ఇచ్చేసారండి, చక్కగా మనకి ఇట్లా స్టోరేజ్ కి లిడ్ కూడా ఇచ్చేసారు. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇలాంటి ఒక ఐటమ్ డెఫినెట్ గా ట్రై చేయండి. ప్యూర్ క్వాలిటీ, ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ. అంటే మందంగా కూడా ఉంది, ఈ మెటీరియల్ అనేది చాలా థిక్గా మందంగా ఉంది, సూపర్ గా ఉంది. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి, నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. లోపల విత్ కూడా చూడొచ్చు, మీకు చాలా పెద్దగా వచ్చేసింది. సో చాలా బాగుందన్నమాట ఐటమ్. నాకైతే బాగా యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది. నా కోసం ఉంచి పెట్టుకుందామని నేను తెచ్చుకున్న ఐటమ్ అనమాట ఇది కూడా మంచి బ్రాండెడ్ ఐటమే. సో ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను. అది వచ్చేసి ఇది చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్ లో వచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అనమాట. సో మొత్తం అన్ని మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం వండుకునే వంటలు అన్ని కూడా ఈ డిషెస్ లో తీసి పెట్టొచ్చు. విత్ లిడ్ తో వచ్చింది. సో నేను ఇప్పుడు చూపిస్తానండి, మీకు సైజెస్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్మాల్ సైజు. ఎంత బాగుందో, ఒక్క పావు కేజీ కర్రీ అయినా హ్యాపీగా పట్టేస్తుంది. వెజ్ అయితే మాత్రం ఒక 100 గ్రామ్స్ అట్లా. ఎంత బాగుందో చూడండి. అన్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్, హ్యాపీగా విత్ లిడ్ తో వచ్చింది అనమాట మనకి. నాకు అది బాగా నచ్చింది, విత్ లిడ్ తో రావడం అనేది చాలా బాగా నచ్చింది. ఇది కూడా చూడండి, లోపల విత్ ఇంత బాగా వచ్చింది. కింద కూడా మొత్తం స్టెయిన్లెస్ స్టీలే. సో ఎవరైనా కొత్తగా గిన్నెలు మార్చాలి అనుకుంటే డెఫినెట్ గా దీనికి వెళ్ళండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది కూడా మీరు పాలు అట్లా కూడా మరగపెట్టుకోవచ్చు. మీకు ఇది ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను, అది కూడా చాలా బాగుంది. ఇదైనా తీసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇది, ఫ్రంట్ అయితే ఇది చాలా బాగా వచ్చింది అనమాట. ప్రోడక్ట్ అయితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనమాట. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇదిగోండి, ఇది నెక్స్ట్ సైజ్. ఇది మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉంది, మందంగా ఉంది. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, చక్కగా మందంగా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి మెటీరియల్ ఇలా అయితే వచ్చింది అనమాట. చూడండి, ప్రతి దానికి లిడ్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్. మీకు టైట్ గా ఉన్నది కూడా, మీకు ఏ ప్రాబ్లం లేదు. మొత్తం సైడ్ నుంచి లీక్ అయ్యేది, వేడిపోతుంది అన్న ఆ ప్రాబ్లం కూడా లేదు. చాలా బాగుంది, హీట్ కూడా చక్కగా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ సైజ్ వచ్చేసి ఇది మనకి మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, చక్కగా క్యూట్ గా ఉంది. కర్రీస్ అవి తీసుకోవచ్చు, కర్రీస్ కూడా వండుకోవచ్చు. స్టీల్ దాంట్లోనే వండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీంట్లో పాలు మరుగు పెట్టుకోవచ్చు, కర్రీస్ వండుకోవచ్చు, మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ మాక్సిమం
సో ఇప్పుడైతే అందరూ మాక్సిమం స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ యూస్ చేస్తున్నారు, కుకింగ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయాలని చెప్తున్నారు. సో ట్రై చేయండి, చాలా బాగుంది. ఐటమ్ అయితే మాత్రం మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్. బడ్జెట్ లో వచ్చేసిందండి, బయట షాప్స్ లో కన్నా మనకి ఇక్కడ చాలా బడ్జెట్ లో వచ్చింది అండ్ ప్రీమియం క్వాలిటీతో వచ్చింది. మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది. సో మీరు మళ్ళీ చూపిస్తున్నాను సైజెస్ చూడండి. ఫస్ట్ సైజ్ వచ్చేసి ఇది, సెకండ్ సైజ్ మీకు వేరియేషన్ కనిపిస్తుంది. ఇలా అయితే ఇదిగోండి, ఇది థర్డ్ సైజ్ అన్నమాట. అన్ని వేరియేషన్ కనిపిస్తుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యారేజ్ గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఐటమ్ అయితే ఇలా చాలా చక్కగా వచ్చింది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. నాకైతే ఈ ఐటమ్ చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు అది చూపించాను కదా, అలాగే ఇంకొక ఐటమ్ చూపిస్తాను. విత్ హ్యాండిల్ తో కావాలి అనుకుంటే మీరు ఈ ఐటమ్ ట్రై చేయండి. సో వితౌట్ హ్యాండిల్ జస్ట్ నార్మల్ గా కావాలంటే మీరు అది చూసారు కదా. ఇప్పుడు విత్ హ్యాండిల్ కావాలంటే మనకి ఇది చూసారు కదా, చక్కగా దీన్ని కూడా పాలే మరగ పెట్టుకోవడానికి, కర్రీస్ డిష్ అవుట్ చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి, రెగ్యులర్ గా మనం వండే కర్రీస్ డిష్ అవుట్ చేసి ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా మనకి ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో నాకు ఈ ఐటమ్ కూడా చాలా బాగా నచ్చింది. కర్రీస్ ఇందులో తీసేసుకోవచ్చు, చాలా బాగుంది, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ 2 సెట్స్ ఇలా వచ్చేసింది. ఇది కూడా మనకి 3 వచ్చాయి అనమాట సైజెస్. ఇదిగోండి క్యూట్ గా ఉన్నాయి చూడండి సైజెస్. అసలు ఎంత మందంగా ఉందో చూసారా మెటీరియల్. ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది, మందంగా ఉంది అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది, కనిపిస్తుందా? సో ఇలాగా ఒకసారి చూడండి, ఒక ఫ్లవర్ డిజైన్ ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, సైడ్ ఒక ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. సో వీటికి ఇవి ఇలాగా 3 సైజెస్ అనమాట. ఇట్లా చూడండి, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్, ఇలా చక్కగా 3 సైజెస్ వచ్చాయి. అండ్ వీటికి మనకి చక్కగా ప్లేట్ తో పాటు దానిపైన ఇట్లాగా లిడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసారా ఇలాగా ప్లేట్ పైన లిడ్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ప్లేట్స్ ఓపెన్ చేయట్లేదు, దీనికి పైన ఇట్లాగా ఫిక్స్ చేసేసుకోవడం అనమాట. చక్కగా లిడ్ అంతా చాలా బాగుంది. సో ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ప్లేట్స్ క్వాలిటీ కూడా ఇలాగ వచ్చింది అనమాట. సో ఇది కూడా మనకి 3 సైజెస్. నేను మళ్ళీ ఒకసారి సైజెస్ చూపిస్తాను, ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకోండి. సో సైజ్ చూస్తే ఇలాగా ఫ్రంట్ బ్యాక్ 2 సెట్స్ ఇలాగా. ఇది మన ఫస్ట్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది, ఈ సైజు. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది. సో కిచెన్ ఐటమ్స్ ఎవరికైనా బాగా యూజ్ అవుతాయి అన్నట్టు తెప్పించాను. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ మీరు వెయిట్ చేస్తున్న ఈ ప్లాంట్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది చూసారా, కింద చూసారా, ఇంకా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, అట్లా స్టాండింగ్ పొజిషన్ లో అది ఉండిపోతుంది అనమాట. నేను ఒకసారి స్టాండ్ చేసి బ్యాక్ లుక్ లో కూడా చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి ప్లాంట్ అనమాట. చక్కగా డెకర్ ఐటమ్ కింద యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ప్లేస్ చేసేసామంటే ఇది ఇలా స్టాండింగ్ పొజిషన్ లో ఉండిపోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది లీవ్స్ చూడండి, నేను కింద ప్లాంట్ కింద చేస్తున్నాను చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. సో ఇదైతే ప్లాంట్ ఇలా వచ్చేసింది అనమాట. చూడంండి ఎంత బాగుంటుంది అంటే డెకర్ ఐటమ్ లాగా చక్కగా ఇంట్లో ఒక కార్నర్ లో పెట్టేయచ్చు. దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మన ఫస్ట్ షో పీస్ అనమాట. ఇలాంటిది ఇంకొక ప్లాంట్ కూడా తీసుకొచ్చాను. మనకి ప్లమ్ ట్రీస్ చాలా ట్రెండింగ్ కదా. సో చూడండి, మీరు ఇది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. సో మీకు నచ్చిన ప్లాంట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, బడ్జెట్ లో వచ్చేసింది. అలా ఒక దగ్గర ప్లేస్ చేసి ఎక్కడ ప్లేస్ చేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో హైట్ కూడా చూసుకోండి మీరు, ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు వేస్ట్ వరకు వచ్చేసింది హైట్ కూడా. చాలా బాగుందన్నమాట. నాకైతే ఈ ప్లమ్ ట్రీ అయితే చాలా బాగా నచ్చేసింది, సూపర్ గా ఉందండి. రియల్ ట్రీనా లేకపోతే ఒరిజినల్ ఆర్టిఫిషియల్ అనేది డౌటే రావట్లేదు అనమాట. ఖచ్చితంగా ఒరిజినల్ అంటే నమ్మేస్తారా, అంత బాగుంది. సో దగ్గర లుక్ కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అనేవి ఒరిజినల్ లీవ్స్ లాగే ఉన్నాయి, మీకు ఏం తేడా రాదు. ఈ లిప్స్ కూడా చూడొచ్చు, ఇవి కూడా మనకి చాలా నేచురల్ గా కనిపిస్తాయి. 2 షేడ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా నేచురల్ గా కనిపిస్తుంది అనమాట. మీరు కింద ఈ పొజిషన్ చూడండి, దీని స్టెమ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. అండ్ కింద ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో. అలాగే సేమ్ దీనికి కూడా ఇచ్చారు, ఇక్కడ స్టెమ్ ఇచ్చారు అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇచ్చారు. చాలా వర్త్ అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ప్లాంట్స్ పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇలాంటి అపార్ట్మెంట్స్ లో ఎండ సరిగా రాదండి. ఎండ రాకపోవడం వల్ల మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నాం కదా. సో అలా ఉన్న వాళ్ళందరికీ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎవరైనా కావాలనుకుంటే 100% రికమెండ్ చేస్తాను, పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. అండ్ కిచెన్ సెట్స్ కూడా చూసారు కదా, అవి కూడా మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈ రోజు వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.